దేశవ్యాప్తంగా వాహనదారులకు ఈసారి పెద్ద షాక్. పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు 3 రూపాయల చొప్పున పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. లీటర్ పెట్రోల్పై ₹2.61, డీజిల్పై ₹2.71 పెరిగింది. 10 రోజుల్లో 4 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. మే 15న లీటర్కు సుమారు ₹3 పెంపుతో ప్రారంభమైన పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల మే 19న మరోసారి 86 పైసలు, మే 23న మరో 87 పైసలు పెరిగాయి. మొత్తం 10 రోజుల్లో లీటర్ పెట్రోల్పై ₹7.34, డీజిల్పై ₹7.45 పెరిగింది. సిఎన్జి పైన కూడా పలు నగరాల్లో స్వల్ప పెంపు కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధంతో భారత్కు వచ్చే చమురు రేట్లు పెరిగిపోయాయి. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు ఆయిల్ కంపెనీలకు ధరల పెంపుకు కేంద్రం అనుమతిస్తోంది. దీంతో ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను పెంచుతూ పోతున్నాయి. దేశంలోనే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా కొనసాగుతున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.96, దాదాపు ₹118. లీటర్ డీజిల్ ధర ₹105.79. అలాగే గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర ₹117.59, డీజిల్ ధర ₹105.28 ఉంది. హైదరాబాద్లో ₹115.84 పెట్రోల్ ఉంటే డీజిల్ ధర ₹103.76 ఉంది. ఇక పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయికిరణ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? మరో ₹3, దాదాపు ₹3 పెరిగిన పరిస్థితి. బెంబేలెత్తిపోతున్నారు వాహనదారులు. మీరున్న చోట ఏం చెప్తున్నారు? పెట్రోల్ పంప్ నిర్వాహకులతో మీరు ఏమైనా మాట్లాడారా? వాళ్ళేమంటారు? హరి, శనివారం ఆదివారం అయిపోయిన వీకెండ్ అయిపోయిన తర్వాత సోమవారం ఆఫీస్లకు వెళ్ళేటువంటి సమయంలో ఒక్కసారిగా ఉద్యోగులకు ఆఫీస్ టెన్షన్తో పాటు ఇటు ఇంధన ధరలు పెరిగాయన్నటువంటి టెన్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఉదయం సోమవారం పూటనే వాహనదారులందరికీ కూడా అటు షాక్ ఇచ్చాయి చమురు కంపెనీలు. ఒక్కసారిగా ₹2.60 ఈరోజు ఒక్కరోజే పెరిగింది. దాంతో ₹115.73 చేరుకుంది లీటర్ పెట్రోల్ ధర అమాంతంగా కూడా. సో 10 రోజులలోనే 4 సార్లు పెరిగింది. 10 రోజుల క్రితం ₹107 ఉన్నటువంటి పెట్రోల్ ధర ఇప్పుడు ₹115 కూడా చేరుకుంది. సో ఇది ఈ విధంగానే పెరుగుకుంటూ పోతే రికార్డ్ స్థాయిలో 120 కూడా దాటేటువంటి అవకాశం ఉంటుంది. సో నిత్యావసర ధరలన్నీ కూడా దీనివల్ల పెరుగుతూనే ఉంటాయి. రోజు ఉండేటువంటి బడ్జెట్ ఈ పెట్రోల్ ధరల పెంపుతో, డీజిల్ ధరల పెంపుతో మొత్తం అన్ని రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటిది పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు కావచ్చు, ప్రజలంతా కూడా. కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి కదా, ఏం చెప్తారండి? ఇట్లా పెరగడం వల్ల మీకు డైలీ బడ్జెట్లో ఎట్లా ఇబ్బందులు ఉంటాయి? అంటే ఇప్పుడు శాలరీ వచ్చేదే తక్కువ, దానికి తోడు ఇప్పుడు పెట్రోల్ షార్టేజ్ అని చెప్తున్నారు. మళ్ళీ సడన్గా ఇట్లా పెట్రోల్ హైక్ అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంట్లో సామాన్లు చూసుకోవాల్సి వస్తుంది. ఇట్లా మళ్ళీ పెట్రోల్ పెరగడం అంటే చాలా ఇబ్బందులు అవుతుంటుంది. ఇప్పుడు ఎక్కడన్నా లాంగ్ ట్రావెల్ అవ్వాలన్నా కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి మనకి. 10 రోజుల్లో 4 సార్లు పెరిగింది అంటే ఆల్మోస్ట్ ₹7 దాకా పెరిగింది కదా. మీ బడ్జెట్ నెలలో మీ శాలరీలో వచ్చే దాంట్లో ఎంత తేడాలు వస్తాయి? మాకు వచ్చేది ఎంత బేసిక్ శాలరీ ఒక 20,000 వరకు వస్తుందేమో. దానికి మళ్ళీ రెంట్ కట్టుకోవాలి, ఇట్లా నిత్యావసర సరుకులు ఉంటాయి, మళ్ళీ ఇట్లా పెట్రోల్ అని చెప్పి పెట్టుకుంటే చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆయిల్ రేట్లు చాలా ఉన్నాయి. ఇంకా మ్యారీడ్ పీపుల్ అంటే ఇంకా చాలా కష్టం అనుకోండి. ఇక ఎవరైనా కిడ్స్ ఉన్నా కూడా. సో అది సామాన్యుల బాధను మనం వింటున్నాము. సో ఈ విధంగా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఇది అయితే ఆయిల్ కొట్టించుకోవడంలోనే కాదు, అందరూ అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో వాళ్ళ వచ్చేటువంటి శాలరీ మొత్తంగా కూడా సో ఇట్లా ధరలన్నీ పెరుగుతుండి పోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది అనేటువంటి చెప్తున్నారు. ఇంకా కొంతమందితో కూడా, లేడీస్తో కూడా మాట్లాడదాం. ఇంకా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి కదా, మీకు ఎట్లా ఎఫెక్ట్ పడుతుంటుంది? పడుతుంది సార్, ఎందుకు పడట్లేదు? ఫైనాన్షియల్గా కూడా పడుతుంది కదా సార్. మేము జాబ్ చేసే వాళ్ళం, ఫైనాన్షియల్ కూడా మాకు ఎఫెక్ట్ పడుతుంది సార్. ఇప్పుడు మార్నింగే లేచి మేము వెళ్ళి బస్కి వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది పడుతుంటాం. ఇప్పుడు ఇదే పెట్రోల్ మేము ఎంత కొట్టించుకుంటాం సార్ మేము. అప్పుడంటే ఇప్పుడు ఈవీ మీదనే ఎక్కువ ఫోకస్ చూపుతున్నారు సార్, ఈవీ మీద. సో ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ వెళ్తే బెటర్ అంట. అటు బెటర్ సార్, అట్లయితే బెటర్ సార్. వాటిని కూడా కొంచెం మాడిఫికేషన్ చేసి సెంటర్స్ కానీ అవి కూడా పెంచే అవకాశం ఉంటే బాగుంటుంది సార్. మీకు ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఇట్లా పెరగడం వల్ల? నాకు నెల రోజులకి ₹1,000 పడుతుంది సార్. నేను 200 కిలోమీటర్స్ తిరుగుతాను ప్రతిరోజు. అన్నీ పెరుగుతున్నాయి సార్. చూడొచ్చు, చాలా మంది ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తామంటున్నారు. అలాగే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఈ ఉదయం పూట పెరగడంతో కూడా పెట్రోల్ బంకుల్లో కొంత రద్దీ కూడా పెరిగింది. వీటన్నింటినీ కొట్టించుకోవడానికి వస్తున్నారు. మరొక వ్యక్తి కూడా ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్క వారంలోనే 4 సార్లు పెరిగింది కదా, మీకు ఎట్లా ఇబ్బంది అనిపిస్తుంది? పెట్రోల్ ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి, చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఏదన్నా జాబ్ పోయే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. రాను పోను
పెట్రోల్ దొరకడం లేదు. దానివల్ల చాలా అయితే ఇబ్బంది. ఆ రేట్లు కూడా చాలా పెరిగినాయి దానివల్ల. చాలా మంది రేట్లు కూడా పెరుగుతున్నాయి అది అనేటువంటి ఇబ్బంది పడుతున్నారు. మరొక సిటిజన్ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి కదా సార్, ఎట్లా ఇబ్బందులు ఉన్నాయి? రైట్, ఇట్లా చాలా మంది ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. మనం చూడొచ్చు 115 రూపాయలకు చేరుకుంది. సో ఇట్లా ఈ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉంటే మాత్రం ఖచ్చితంగా సామాన్యుడికి మాత్రం బడ్జెట్ మొత్తం తలకిందులైపోతుంది. వాళ్ళకి నెలకు వచ్చేటువంటి జీతంలో చాలా రకాల ప్లాన్స్ ఉంటాయి, దానికి ఇంత అనేటువంటి. సో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అటు నిత్యావసర సరుకులు అవన్నీ కూడా పెరుగుతూనే ఉంటాయి. అన్ని రకాలుగా రేట్లు పెరగడంతో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాం అనేటువంటి చెప్తున్నాం. కొంతమంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్తే బెటర్ అనేటువంటిది కూడా ఆలోచిస్తున్నారు. రైట్ సాయి కిరణ్, అలాగే ఏపీలో ఇంధన ధరలు ఎలా ఉన్నాయి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్ చెప్పండి, ఎక్కడున్నారు? వైజాగ్లో మీరు ఏం చెప్తున్నారు వాహనదారులు? అలాగే పెట్రోల్ బంక్ నిర్వాహకులతో కూడా మీరు మాట్లాడారా? చాలా నష్టాలు వస్తున్నాయి ఆయిల్ కంపెనీలకు, అందుకే కేంద్రం వాళ్ళకి పెంచుకునే వెసులుబాటు కల్పిస్తోంది. తద్వారా ఇలాగా 4వసారి 15 రోజుల్లో పెరగడం మనం చూస్తున్నాం కదా. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? దాదాపుగా ప్రధాని పొదుపు ప్రకటన చేసిన తర్వాత 4వసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఒకంత సామాన్యులపై భారం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం నేను విశాఖలో ఉన్నటువంటి రామా టాకీస్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాను. సాధారణంగా ఈ బంకు ఉదయం 8 గంటల నుంచే రద్దీగా ఉంటుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. పెరిగినటువంటి ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి. 6 గంటల నుంచి పెరిగిన ధరలతోనే పెట్రోల్ పోసినటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. 8 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ధర పెరగడంతో సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాలపై, అంటే చమురు ఆధారిత అన్ని రంగాలపై, ఇటు నిత్యావసర ధరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇటువంటి ధరలన్నీ పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆటో వాళ్ళలు అత్యంత ఇబ్బంది పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉచిత బస్సు కారణంగా ఆటో వాళ్ళలు ముఖ్యంగా ఏపీలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరింత ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు పెట్రోల్పై ₹2.84, అలాగే డీజిల్పై ₹2.86 పెంచడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్న చితక పనులు చేసుకునే వారంతా కూడా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కొంతమంది నడిచి వెళ్తే బెటర్ అనే భావనను కూడా వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు సైకిల్ వంటి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు ప్రజా రవాణాపై ఆధారపడడం మంచిదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. మొత్తంగా చూస్తే సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఎవరిని కదిపినా కానీ ఇంత తక్కువ సమయంలో, అంటే దాదాపు 2 వారాల వ్యవధి లోపే ₹8 పెట్రోల్ ధర పెరగడం, ₹8 డీజిల్ ధర పెరగడం అనేది చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ధరలు పెరిగినటువంటి సందర్భం లేదు. దీని పట్ల అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే స్పెసిఫిక్గా ఏపీలో ఇప్పటికే నిత్యావసర ధరలు కావచ్చు, కూరగాయల ధరలు కావచ్చు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు పెరిగినటువంటి చమురు ధరలు మరింత భారమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సామాన్యులు బ్రతుకు ఈడ్చాలంటేనే ఇబ్బంది పడేటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు దేశంలో ఏ ప్రాంతంలో లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో చమురు ధరలు మరింత ఎక్కువగా ఉండడం ఒకంత ఆందోళన కలిగిస్తుంది. సామాన్యులు కావచ్చు, లేకపోతే చిన్న కూలీ నాలి చేసుకునేవారు కూడా ఈ రోజుల్లో బండ్లు వాడుతున్నారు. వారంతా కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలనే డిమాండ్ను కూడా వినిపిస్తూ ఉన్నారు. ఓకే అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.